హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటన సందర్భంగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ఏదైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ నిర్మాణం జరిగేలా ఆయన చర్యలు చేపట్టారు. దాదాపు పూర్తయిపోయిన పోర్టులు, ఏకంగా కొన్ని పోర్టులు అయితే జాతికి అంకితం చేసిన వాటిని కూడా ఇప్పుడు వీళ్ళు పూర్తిగా పక్కన పెట్టేశారు. కొన్ని అయితే ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రైవేటీకరణ జరిగిన ఎవరైతే ప్రైవేటీకరణ వైపు అడుగులు తీసుకుంటారో, ఎవరైతే వీటిని కొంటారో వాళ్ళ పైన మేము చర్యలు తీసుకుంటాం, వీటిని తిరిగి ప్రజలకి అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పి గతంలో మెడికల్ కాలేజీలో ఎప్పుడైతే ఎలాంటి వార్నింగ్ అయితే ఇచ్చారో అలాంటి వార్నింగే ఇచ్చారు. సో ఇప్పుడు ఈ వార్నింగ్ ప్రకారం కూటమి ముందుకెళ్తుందా, వెనకడుగేసే అవకాశం ఉందా? ఈ అంశాన్ని మనతో మాట్లాడడానికి పసుపులేటి సురేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, సాయి గారు. చెప్పండి, అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్కి కూటమి ప్రభుత్వం గతంలో లాగా మెడికల్ కాలేజీ లాగా వెనకడిగేసే అవకాశం ఉందా? మొండిగా ముందుకెళ్తారంటారా? ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఏ రకంగా ఉందంటే ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రైవేటు పరం చేయాలి. ప్రైవేటు పరం చేస్తేనే చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అన్నటువంటి భావనతో అందిన కాడికి దోచుకోవడమే పరమావధిగా పెట్టుకొని ఈరోజు ప్రతి వ్యవస్థని కూడా, ప్రతి ఒక్క సోర్సెస్ ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే మొన్నటికి మొన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏ రకంగా ప్రైవేట్ పరం చేయాలనుకున్నారో దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరు, మళ్ళీ గనక మేము అధికారంలోకి వచ్చినటువంటి పిదప ఏదైతే ప్రైవేటైజేషన్ చేశారో వాటన్నిటినీ కూడా తిరిగి తీసుకుంటామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్పందన, అపారమైనటువంటి స్పందన వచ్చి ముందుకి ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు రానటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఏదైతే మత్స్యకారులకి న్యాయం జరగాలి, వారందరూ కూడా లాభపడాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి ఆదాయం రావాలి, అదేవిధంగా అనేక వర్గాల ప్రజలకి కూడా లాభదాయకంగా ఉండాలనేటువంటి రీతిలో రాష్ట్ర అభివృద్ధి కోసము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4 పోర్టులు, అదేవిధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనంతో వాటన్నిటినీ కూడా ప్రారంభించడము, పనులను చేయడం కూడా దాదాపు కూడా కొన్ని 80%, 90%, 70% పూర్తయిపోయినటువంటి పరిస్థితి. వాటిని వాడుకలోకి తీసుకొచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని అలాంటి పనులు చేయకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేటు పరం చేయాలని చూడడం చాలా దుర్మార్గం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను మేము ఎటువంటి పరిస్థితిలో కూడా సహించేది లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ కూడా రద్దు చేస్తామని స్పష్టంగా గట్టిగా నారా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది కూడా ఈ ప్రభుత్వం ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పైన ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది. మళ్ళీ తిరిగి ఈ 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను చంద్రబాబు నాయుడు గారు మానుకోవాలని చెప్పి మేము హితో పలుకుతున్నాం. అంటే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం చెప్పిన అన్ని అంశాల్లో కూడా ఏదైతే సూపర్ సిక్స్ లాంటివి ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది. కానీ ఈ రోజుకి కూడా మేము అన్నీ అద్భుతంగా చేస్తున్నాం, మాదే పై చేయి ఉంది, ఏమన్నా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతాయన్న రాష్ట్రంలో ఏం జరిగినా సరే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పే విధంగా వీళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే వీళ్ళు సూపర్ సిక్స్ చేయలేదు, వీళ్ళు ఇచ్చిన హామీ లేదు, అమలు కాలేదు, కానీ ప్రతిదానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంటే వీళ్ళకి చేయడం చేత కావట్లేదా, లేకపోతే ఏమీ చేయని పరిస్థితి ఉందా కూటమి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి రాజకీయం ఒకటే, తనకున్నటువంటి అనుకూలమైనటువంటి ఛానళ్లను, పత్రికలను అడ్డు పెట్టుకొని ప్రజలందరినీ కూడా దృష్టి మళ్లించేటువంటి రాజకీయం మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి చేతనైంది. అందుకనే పదే 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 డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతారు చంద్రబాబు నాయుడు గారు. వారు అధికారంలోకి రాకముందు ఏదైతే ప్రజలకి ఇస్తానన్నటువంటి హామీలను, ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చకుండా ఇప్పటికీ 21 నెలల సమయం దాటింది. 21 నెలల సమయం దాటినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి ప్రధాన హామీలు, సూపర్ 6 లో భాగమైనటువంటి
నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగికి ఇస్తామని చెప్పారు. నారా లోకేష్ గారు అయితే 100 రోజులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే నిరుద్యోగ భృతి ఇస్తామని మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఆ హామీ 21 నెలలుగా లేదు. అదేవిధంగా రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెల నెల 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి అంటూ ఇస్తామని చెప్పారు. మరి 21 నెలలుగా దాదాపు రాష్ట్రంలో 2 కోట్ల మంది పైచిలకు ఆడబిడ్డలకి మోసం చేసినటువంటి పరిస్థితి. మరి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఇప్పటికి 2 నెలల్లో 1 సిలిండర్ అందింది. మరి మిగతా వాటి సంగతి ఏంటి? మరి రైతులకైతే ఏటా 20,000 రూపాయలు అని చెప్పారు. 2 సంవత్సరాలకి కలిపి 40,000 రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పరిస్థితి. తీరా వారికి వచ్చింది ఎంత? 14,000 రూపాయలు మాత్రమే. మరి ఈ రకంగా ఇంకా మనం ఇలా చూస్తూ పోతే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అదేవిధంగా బీసీలకి 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తాం, కాపులకు 10,000 కోట్ల నిధులు కేటాయిస్తాం, బీసీ రక్షణ చట్టం తెస్తాం. ఇలాంటి అనేక రకాలైనటువంటి వాగ్దానాలను ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీరా అధికారంలోకి వచ్చాక వీటిని అమలు చేయాల్సినటువంటి దాంట్లో విఫలమైపోయారు. కాబట్టి పదే పదే ప్రజల నుంచి ఈ రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంటే ఏ వేదికెక్కినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు జపిస్తూ ప్రతి ఒక్క దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటూ తప్పుడు ప్రచారాలకు తెరలేపారు. కానీ ప్రజలు ఈరోజు పూర్తిగా చైతన్యవంతం చెందున్నారు. చంద్రబాబు నాయుడు గారి మాటలకి చేతలకి పూర్తి తేడాని ఈరోజు ప్రజలు గ్రహించారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రజానికానికి మోసమే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదనేది మరొకసారి స్పష్టమైంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలే తగినటువంటి గుణపాఠం చెప్తారు. అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియమించారు, అంటే కొంత ప్రమోషన్ ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు ఆయనకి. అంటే తొందరలో సీఎం చేయబోతున్నాము అనే హింట్ ఇచ్చినట్టేనా ఇది? ముమ్మాటికి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చర్య ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా తన యొక్క రాజకీయ వారసుడిగా నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయాలి, వారు ఖచ్చితంగా నారా లోకేష్ గారిని సీఎంగా చూడాలనేటువంటి సంకల్పంతోనే ఉన్నారన్నది స్పష్టం. కాబట్టి అందులో భాగంగానే వారి యొక్క పార్టీ శ్రేణులకు పరోక్షంగా ఈ యొక్క పదవిని ఇవ్వడం ద్వారా ఇక భావి ముఖ్యమంత్రిగా నారా లోకేషే అన్నటువంటి సంకేతాలని ఇప్పటికే ప్రజల్లోకి అటు పార్టీ శ్రేణుల్లోకి పరోక్షంగా పంపించినటువంటి విధానమే ఇది. అయితే ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఛానళ్ళు చెప్పుకుంటున్నటువంటి విధంగా నారా లోకేష్ గారు యువతరానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కాబట్టి సామాజిక మార్పులు, సామాజిక న్యాయంతో అతిపెద్ద కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి అన్ని వర్గాలకి న్యాయం చేసేందుకే ఈ యొక్క కార్యాచరణ జరిగింది అని చెప్పుకుంటున్నారు. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజకీయ పార్టీ పదవులు ఇవ్వాలా, వారి అభ్యున్నతికి అవసరమైనటువంటి నామినేటెడ్ పదవులను లేదంటే ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చేటువంటి పనులను చేయాలా, కేవలం వారి శ్రేణులకి పార్టీ పదవులను ఇచ్చేసి తూతూ మంత్రంగా ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు మాత్రమే లాభపడుతున్నారు. ఇక్కడ పదే పదే ఎవరైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీలకి అండగా ఉంటుంది అని చెప్తారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ అమలు చేయరు. బీసీ ఉద్యోగులకు రక్షణ కల్పించేదానికి, బీసీలకు రక్షణ కల్పించేదానికి బీసీ రక్షణ చట్టాన్ని తెస్తామన్నది చంద్రబాబు నాయుడు గారే. కానీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు 20 నెలల కాలంలో ఆ పని చేయలేదు. 15,000 కోట్ల రూపాయలతో బీసీల కోసం, బీసీల అభ్యున్నతి కోసం, వారి ఆర్థిక ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తామన్నారు. మరి 20 నెలల కాలంగా ఒక్క రూపాయిని కూడా బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. మరి బీసీ సప్లాన్ని తీసుకొని వస్తామని చెప్పారు. బీసీలందరికీ కూడా ఏదైతే కుల వృత్తులు చేసుకుంటున్నటువంటి బీసీ వర్గాలన్నిటికీ కూడా వడ్రంగులకు, రజకులకు, అదేవిధంగా గొల్లలకు, కురుబలకు వర్గాల వారీగా హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక వర్గాన్ని కూడా ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? కేవలం అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అధికార ప్రయోజనాలని, అధికారంలో ఉన్నటువంటి ఫలాలను వాళ్ళే తీసుకుంటున్నారు. కానీ వాళ్ళని నమ్మినటువంటి వర్గాలకి ఎవరికైనా న్యాయం చేస్తున్నారా? లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు నారా లోకేష్ గారికి జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఇవ్వడము, దాని వెనక ఈ సమీకరణలన్నీ కూడా మేము పాటించాము అని ఈ రకమైనటువంటి
కుట్రకు తెరలేపారు తప్ప అందులో ఏమాత్రం కూడా నైతికత లేదు. మరి అంటే ఇప్పుడు దీనికి కూటమి అంటే ఇప్పుడు కూటమి పార్టీలు అంగీకరిస్తాయా? పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? జనసేన పరిస్థితి ఏంటి? ఎందుకు అంగీకరించారు సార్? పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెబుతున్నారు. మొదట్లో ఎన్నికల సమయంలో ఏం చెప్పారు? మనకేమన్నా తెలుగుదేశం పార్టీ అంత అనుభవం ఉందా అని అడిగారు. మనకేమన్నా తెలుగుదేశం పార్టీ లాగా అంత కార్యవర్గము అంత శ్రేణులు ఉన్నారా అని అడిగారు. మనల్ని ఏమన్నా తెలుగుదేశం పార్టీని ఆదరించినట్టు ప్రజలు ఆదరిస్తున్నారా అని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు. ఈ పార్టీని నడపడము, ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయలేననేసి పరోక్షంగా చేతులు ఎత్తేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అధికారంలోకి వచ్చిన నెలకే, ఒకే నెల వ్యవధిలో పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటా, తెలుగుదేశం పార్టీతోనే ఉంటా అన్నారు. పార్టీ పెట్టి 10 ఏళ్ళు, రేపు ఒక 15 ఏళ్ళు, 25 ఏళ్ళు ఒక రాజకీయ పార్టీని పెట్టినటువంటి వ్యవస్థాపకుడు చేయాల్సినటువంటి పని ఇది. మరి ఆయనకి రాజకీయాలు ఎందుకు? ఆయనకి రాజకీయ పార్టీ ఎందుకు? ఆయన్ని నమ్మి వెనక నడిచే వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి అగచాట్లు ఎందుకు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, రేపు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా, పొరపాటున బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి అయినా, శంకర జాతి వెధవలు పవన్ కళ్యాణ్ వెనక తిరిగే వాళ్ళు అని ఎవరైతే మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారిని, అలాంటి బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారు ఆ జెండాలని మోస్తూనే ఉంటారు. ఇది పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేసేసారు. కాబట్టి ఈరోజు అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారో అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మద్దతు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీలన్నిటి తప్పిదాలను మోసాలను ప్రజలు గ్రహించారు. కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నా లేదు మళ్ళీ విడిపోయామని నాటకాలు ఆడినా వాళ్ళందరికీ కూడా రాబోయే 2029లో రాజకీయ సమాధి ప్రజలు పెడతారు. ఈ రాజకీయాల్లో అధికారులు కలుషితమైపోయినప్పటికీ కూడా దేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉంది. కాబట్టి రేపు ఎవరైతే చట్టాలను అతిక్రమించి పని చేస్తున్నటువంటి అధికారుల్ని ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నిలబెడతాం. ఏదైతే చట్టాలను అతిక్రమించారో అదే చట్ట పరిధిలో వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు పోలీసు శాఖ, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలను కాపాడంలో ఏ రకంగా విఫలమయ్యారు యావత్ ప్రజానికం చూస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, అత్యాచారాలు చేసినా, మానభంగాలు చేసి హత్య చేస్తుంటే కూడా కేసులు ఉండవు. జనసేన పార్టీ కార్యకర్తలు నడి రోడ్లో దళిత మహిళలని పోలీసు లాఠీలతో కొడితే కేసులు ఉండవు. సాక్షాత్తు కూటమి ఎమ్మెల్యేలు మహిళలను మోసం చేస్తుంటే కేసులు ఉండవు. కూటమి పార్టీల నాయకులు మహిళలను మోసం చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి కళ్ళు కనపడు. ఇదా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అధికారంలోకి రాకముందు మహిళల జోలికి ఎవరికి వచ్చినా కూడా నేను కఠినంగా శిక్షించేస్తా, మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తెస్తా, పెత్తనం తీసుకొని లాగి కొట్టే రకంగా తీస్తా, పవన్ కళ్యాణ్ తప్పు చేయన తల తెగిపడేలాంటి చట్టాలు తెస్తా అని సినిమా డైలాగులు ఎన్ని చెప్పారు? సినిమా డైలాగులు చెప్పి ఓట్లు దండుకొని ఆయన డిప్యూటీ సీఎం అయ్యి తీరా పోయి ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు చేసింది ఏదైనా ఉంది అంటే ఆయన ప్రయోజనం కోసం వచ్చి సినిమా డైలాగులు. అంటే పవన్ కళ్యాణ్ గారు చెబితే తెలుగుదేశంకి ఓటేయాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్తే మళ్ళీ తెలుగుదేశాన్ని వ్యతిరేకించాలి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి నా తల్లిని దూషించారు, నన్ను అవమానించారు, ఈ తెలుగుదేశం పార్టీ పూర్తి అవినీతి పార్టీ అంటే ఎస్ శభాష్ అని జనాలు తప్పట్లు కొట్టాలి. మళ్ళీ వచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే మనం మళ్ళీ తెలుగుదేశంతో జతగట్టాలి, ఆ జెండా మోయండి అంటే మళ్ళీ వాళ్ళు మోయాలి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి సార్ ఇది. ఈ ఒక పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో పవర్ స్టార్ ఏమైపోయారు మరి ఇప్పుడు? మళ్ళీ వారికి దత్తపుత్రుడు అంటే కోపాలు వస్తాయి, ప్యాకేజీ స్టార్ అంటే కోపాలు వస్తాయి. వాళ్ళ శ్రేణులకి ఎక్కడ లేని భావోద్వేగంలో పోయి చొక్కాలు చించుకుంటారు. మరి చొక్కాలు చించుకోండి తల తెగే చట్టం రాలేదే. మహిళల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే నీ పార్టీ నాయకులే మహిళలను లాఠీలతో కొడుతుంటే పవన్ కళ్యాణ్ కళ్ళకు గంతలు కట్టుకున్నాడే. ఎట్లా సార్? ప్రజల్ని ఎంత మోసం చేసేటువంటి వైఖరి ఇది.
పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పార్టీ నేతలు ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి ఘటనలు, మహిళలను మోసం చేసిన, మహిళని కొట్టిన, మానభంగాలు చేసిన, పిఠాపురంలో ఒంగోలులో హత్య చేసిన, ఎక్కడ చర్యలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు? అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమా డైలాగులు చెప్పడానికి మాత్రమే పనికొస్తారు తప్ప రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు, నిబద్ధత లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కాబట్టి ఇప్పటికే ప్రజలకి వీళ్ళ యొక్క నిజ స్వరూపాలు పూర్తిగా అర్థమయ్యాయి. రాబోయేటువంటి 2029లో ఏదైతే వీళ్ళు వలసకు వస్తూ పోతూ ఉన్నారో హైదరాబాదు, ఆంధ్ర, పూర్తిగా వీళ్ళని హైదరాబాద్కే సాగనంపేటువంటి పని కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.